ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది ఎవరెవరికి ఇంపార్టెంట్, టెట్ కావచ్చు, అది ఏపీ తెలంగాణ టెట్ కావచ్చు, లేదా ఎస్ఏ మ్యాథమెటిక్స్, జేఎల్, టీజీటీ, పీజీటీ వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇంకా ఎవరికి అంటే సీటెట్ కావచ్చు, రాబోయే తెలంగాణలో బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, చాలా చోట్ల ఎక్కడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే పాయింట్ ఉంటుందో ఇందులో నుంచి క్వశ్చన్ అనేది పక్కా వస్తుందండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సిజిఎల్, ఎస్ఎస్సి ఇందులో చాలా చాలా కీ రోల్ పోషిస్తాయి. ఈ చాప్టర్ లో నేను ఎక్కడ కూడా ఫార్ములా అనేది యూజ్ చేయను, చాలా వరకు దీని ఫార్ములా అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఎక్కడ కూడా మనం ఫార్ములా యూజ్ చేయకుండా చెప్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా? అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటిది, వర్గ సమీకరణాలు. అసలు వర్గ సమీకరణాలు అంటే ఏంటి? ఓకేనా, వర్గ సమీకరణాలు చూడమ్మా, వర్గ సమీకరణాలు అసలు వర్గ సమీకరణం అంటే ఏంటిది? ఏం లేదమ్మా, ఏదైతే సమీకరణం యొక్క ఘాతం అనేది 2 ఉంటే దాన్ని వర్గ సమీకరణం అని అంటారు. ఏదైతే ఈక్వేషన్ యొక్క డిగ్రీ అనేది 2 ఉంటే దానిని మనం ఏమని అంటాము? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాము. ఓకేనా? పవర్ ఎప్పుడైతే 2 ఉంటుందో దాన్ని మనం కంప్లీట్లీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాము. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో దాని జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, సాధారణ రూపం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దామమ్మా. ఏ విధంగా ఉంటుంది అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుందమ్మా. అది ఏం కండిషన్ అంటే ఇక్కడ చూడండి, కండిషన్ ఏముంటుందంటే a నాట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఏంటిది అంటే ఈ a ఎక్కడైతే ఉందో ఈ టర్మ్ అనేది ఎప్పుడు కూడా 0కు సమానం కాకూడదు. 0కు ఒకవేళ సమానం అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనము. దాన్ని ఏమంటారు అంటే లీనియర్ ఈక్వేషను. ఏమంటారు? లీనియర్ ఈక్వేషన్ అంటే రేఖీయ సమీకరణం అంటారు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది మనకి ఏమవుతుంది? వర్గ సమీకరణం అవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఏది? ఈ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం అవుతుంది. ఒకవేళ చేయలేదే అనుకో, అంటే a = 0 అయింది అనుకో, అప్పుడు ఏ సమీకరణ రూపంలోకి మారుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ 0 అయింది అనుకోండి అమ్మా, ఇది క్యాన్సిల్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? మిగిలిన టర్మ్ ఇది అవుతుంది. అంటే bx + c = 0. దీన్ని ఏమంటారు అంటే చూడండమ్మా, ఇదేంటిది అంటే రేఖీయ సమీకరణం అని అంటారు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? ఇక్కడ పవర్ 2 ఉందా? లేదు. ఒకవేళ ఇక్కడ మీరు పవర్ 2 అని పెట్టామనుకో, అప్పుడు ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందా? పవర్ ఎప్పుడైతే ఎగిరిపోతుందో అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనరు, వర్గ సమీకరణం అని అనరు. ఇక్కడ x², ఇక్కడ x² అనే పదం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. నేను చాలా స్లోగా చెప్తున్నాను, ఒక్కసారి నేర్చుకున్నారంటే ఏ బుక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అలా కంటే నేను మీకు చెప్పి వదిలేస్తాను. ఓకేనా? ఒకసారి చూడండి ఇది. సో మనకు యాక్చువల్లీ ఇది జనరల్ ఫార్మ్ అమ్మ. ఏంటిది జనరల్ ఫార్మ్ వచ్చేసి ax² + bx + c = 0. సో ఇక్కడ కండిషన్ ఏంటిది? a నాట్ ఈజ్ ఈక్వల్ 0. మరి b కావచ్చా, c కావచ్చా? ఎస్ కావచ్చు అమ్మా, కావచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి జనరల్ ఫామ్ అనేది ఇది. సో దీనికి మనకు రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, మూలాలు కనుక్కోవాలి. సో హౌ టు రూట్స్ ఫైండ్ అంటే ఇక్కడ చూడండి, రూట్స్ ఎట్లా, మూలాలు ఎలా కనుక్కుంటాము? ఇక్కడ మూలాలు ఎలా కనుక్కుంటామంటే ఒకసారి చూడండి అమ్మా, దీనికి ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఓకేనా? ఏంటిది? అది ఆల్ఫా కామా బీటా ఏమవుతుంది? అది -b అవుతుందమ్మా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా? b² - 4ac √2a ఉంటుందమ్మా. ఓకేనా? అంటే ఒకసారి ఆల్ఫా ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. ఇది ఫార్ములా అమ్మా. ఓకేనా? ఎగ్జామ్ లో కొన్నిసార్లు ఏం అడుగుతాడంటే రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏది అని డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ మైనస్ ఇస్తాడు, ఒకసారి ప్లస్ ఇస్తాడు, ఇక్కడ మైనస్ ఇస్తాడు, ఒకసారి ప్లస్ ఇస్తాడు, ఒకసారి రూట్ అనేది మొత్తానికి అలా రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. సో మనకి ఇది గుర్తుపడితే చాలు, దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపడితే చాలు. ఓకేనా? ఇది అండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు, సో ఇక్కడ ఏమని ఉంటుందంటే మనకు మూలాల మొత్తం అని ఉంటుందమ్మా. మూలాల మొత్తం, తెలుగులో అయితే మూలాల మొత్తం. అదే విధంగా ఇక్కడ మూలాల లబ్ధము. అసలు ఎలా వస్తుంది? దీని యొక్క ఫార్ములా ఏంటిదమ్మా? మూలాల మరి ఫార్ములా చెప్తున్నారు కానీ మరి ఫార్ములా యూజ్ చేయాలంటున్నా. చూడండి మీరు ఒకసారి, ఏమవుతుంది? -b/a
ఏ అవుతుంది. ఇదేమవుతుంది మైనస్ సారీ ఇది సి బై ఏ అవుతుంది. అసలు ఎలా వచ్చినాయి, ఎట్లా వస్తాయి, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి అంటే ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మనకు బట్టి పట్టాల్సిన అవసరం. డోంట్ రిమెంబర్ అమ్మా, వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక అద్భుతమైన లాజిక్ చెప్తాను. అది క్యూబిక్ ఈక్వేషన్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఎలాంటి ఎంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చినా మీరు ఇట్టే రూట్ కనిపెడతారు. ఆప్షన్ ఉంటే చాలు రూట్ వచ్చేస్తుందమ్మా. ఎలా కనిపెడతామో ఒకసారి చూడండి. మనకి ఏంటిది ఈక్వేషన్ అనేది ఇక్కడ ఏంటిది ఏ ఎక్స్ స్క్వేర్. ఒకసారి జాగ్రత్తగా వినండి, స్కిప్ చేద్దామా. ఓకే, ప్లస్ సి ఈజ్ 0. ఇక్కడ మరి ఎట్లా కనుక్కోవాలి? ఇప్పుడు మనము ఈ మూలాల మొత్తం ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ పెట్టేయండి అమ్మా. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, అంటే 3 పదాలు ఉన్నాయి. 3 పదాలు ఉన్నాయి, మైనస్ పెట్టాలి. తర్వాత ఏంటిదమ్మా ప్లస్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఉన్న దగ్గర ఎప్పుడే కానీ సమ్ అవుతుందమ్మా. ఓకే, సమ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడే కానీ ప్రొడక్ట్ అవుతుంది. ప్రొడక్ట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ సమ్ అంటే ఇక్కడ మొత్తం అవుతుంది. అవునా? ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు ఎప్పుడే కానీ లబ్ధం అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎప్పుడే కానీ మొత్తం అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది లబ్ధం అవుతుంది. ఇక్కడ సమ్ అయితే ఇక్కడ ప్రొడక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? క్యూబిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్తాను అది. ఇది ఇక్కడ మనకు చూడండి. ఓకేనా? సో మనం ఎలా రాయాలి, ఇది ఎలా గుర్తుపెట్టాలి? ఇప్పుడు చూడండమ్మా, మీరు దీన్ని బట్టి పట్టారనుకోండి. నేను ఇలా ఇచ్చాను కేక్యూ స్క్వేర్ ప్లస్ టీ. అదే విధంగా నేనేమి ఇచ్చానంటే అదే విధంగా కేబి ప్లస్ సి ఇచ్చాను. సి కాకుండా ఆర్ ఇచ్చానమ్మా. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలంటే మీరు ఏం చేస్తారో ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాయాలి. ఎందుకో ఈ ఈక్వేషన్ అంతా మీకు వస్తుంది ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ బి అంటే కే అన్నట్టు ఇట్లా మీరు పోల్చుతారు. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, కంపేర్ చేసి చెప్తారు. కానీ అవసరం లేదమ్మా అది. ఓకేనా? ఎలా కనిపెట్టాలో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏంటిది, సమ్ ఆఫ్ రూట్స్. చూడమ్మా, సమ్ ఆఫ్ రూట్స్. ఓకేనమ్మా? ఇది ఎట్లా మొత్తం మూలాల మొత్తం ఎలా కనిపెడతాము, మూలాల మొత్తం ఎలా రాస్తాము ఒకసారి చూడండి. మొత్తం ఎలా రాస్తామంటే చూడండి, ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ మొత్తం అన్నాం కాబట్టి ఈ టర్మ్. ఓకేనా? ఇక్కడ బి ఇక్కడ ఇది చూడండి ప్లస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా మైనస్. సో మైనస్ రాసినాను. ఇక్కడ బి ఉంది కదా, బి రాయండి. బికి బి రాసినాను. ఇక్కడ బై, ఇక్కడ ఏ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉందమ్మా బి. ఓకేనా? ఏ ఇది ఈ విధంగా. ఒకసారి చూడండి, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఉంటే బి రాసాము. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అమ్మ, మైనస్ అవుతుంది. ఇక్కడ బి ఉంది కాబట్టి బి రాసాము. బైకి బై. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ రాసాము. అదే విధంగా లబ్ధము. అదే విధంగా ప్రోడక్ట్ ఏ విధంగా వస్తుంది, ఇక్కడ కదమ్మా ప్లస్ ప్రోడక్ట్ అనేది. ఇక్కడ ఏముందమ్మా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాయాల్సిన అవసరం. ఇక్కడ ఏముంది సి. తర్వాత ఏంటిదమ్మా ఇక్కడ ఏ బై ఏ. ఈ విధంగా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. ఈ ఈక్వేషన్ ఉంది, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మొత్తం అంటే ఏం రావాలమ్మా ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనం చేసే పని ఏం చేయాలి, ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, మనకు ఇక్కడ ఏముంది ప్లస్ ఇంటూ మైనస్ ఉంది. మైనస్ రాయండి. ఇక్కడ ఏముంది కే ఉంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ మన కే అనేది కామన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామమ్మా బి. ఇక్కడ బికి బి రాస్తున్నాం, బైకి బై. ఇక్కడ ఏముందమ్మా మనకు సారీ ఇక్కడ క్యూ వస్తుందమ్మా. ఓకే, ఇక్కడ ఏదైనా పెట్టుకోండి. ఒకసారి నేను చెప్తాను చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి క్యూఆర్ స్క్వేర్ ఓకే ప్లస్ బి ఆర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అని ఉందమ్మా. ఇక్కడ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. ఎట్లా, మూలాల మొత్తం మూలాల లబ్ధం కనుక్కోవాలి. ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. ఒకసారి చూడండి, ఇది మొత్తం అన్నప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కు మైనస్ రాసినావా. ఇక్కడ ఏముంది బి ఉంది, బికి బి పెట్టండి. తర్వాత ఇక్కడ ఏముంది, ఇక్కడ టర్మ్ లో క్యూ ఉంది. ఇదే మనకు మూలాల మొత్తం. ఓకేనా? సో మూలాల మొత్తం ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా అనుకున్నాం. ఆల్ఫా బీటా అన్నప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఒకసారి చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. ఇదేమవుతుంది, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మనకు సి బై ఏ అవుతుంది. ఇదేమవుతుంది అప్పుడు మొత్తం అన్నప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై క్యూ. అదే విధంగా ప్రోడక్ట్ అన్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది ఆల్ఫా ఇంటూ బీటా. ఏది ఇదే కదా, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ సికి సి, ఇక్కడ ఏముంది క్యూ. అదే విధంగా నేను ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ క్యూఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ ఇక్కడ మైనస్ మళ్ళీ ఇక్కడ డి అని నేను రాశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం కనిపెట్టాలి ఏంటిది, ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ ఏంటి, సమ్ ఆఫ్ రూట్స్.
సో మూలాల మొత్తం అనుకోవాలి. ఏం చేయాలి ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఏం చేయాలి, ఇక్కడ మైనస్, ఇక్కడ ఏంటి ప్లస్, మళ్ళీ ఇంకొకటి వస్తే మైనస్, మళ్ళీ ఇంకొకటి వస్తే ప్లస్, ఇలా వెళ్తూ పోతుంది అన్నట్టు. ఓకేనా? సో మనకి ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి రెండే పెడతాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్, ప్లస్ అంటే మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంది పి, పికి పి రాయండి. తర్వాత ఇక్కడ ఏముందమ్మా క్యూ, క్యూకి క్యూ రాయండి. అప్పుడు తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ అనేది ఏంటిది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇక్కడ డికి డి, ఇక్కడ ఏముందమ్మా క్యూ, క్యూకు క్యూ. ఓకేనా? ఇది ఈ విధంగా కనుక్కుంటాము. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది ఏంటిదంటే ఫస్ట్ మనం మూలాలు నేర్చుకున్నాం, అదొక సమీకరణం, మూలాలు నేర్చుకున్నాం, దానికి ఒక ఫార్ములా నేర్చుకున్నాం. అదే విధంగా మూలాల మొత్తం నేర్చుకున్నాం, అదే విధంగా మూలాల లబ్ధం నేర్చుకున్నాం. మూలాల మొత్తం అనేది మీకు బట్టి పట్టాల్సిన అవసరమే మైనస్ బి బై ఏ అని, అదే విధంగా లబ్ధం అనేది సి బై ఏ అని బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. ఏ ఈక్వేషన్ ఇచ్చినా మీరు డైరెక్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి. క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే మైనస్ ప్లస్ మైనస్ అలా వెళ్తూ పోతుందండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా కనుక్కోవాలి. ఒకవేళ ఇదే మీరు ఇచ్చారనుకో మైనస్ బి బై, నేను ఇలా మార్చి ఇచ్చాను, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఈక్వేషన్ ఇక్కడ రాయాలి, దాన్ని మళ్ళీ కంపేర్ చేయాలి, అక్కడ రాయాలి. అలా అని ఇది ఓన్లీ క్వశ్చన్సే కాదు, టెట్ క్వశ్చన్సే కాదమ్మా, కాన్సెప్ట్ మీకు క్లియర్ ఉండాలండి. కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ఏ ఎగ్జామ్ అయినా మీరు ట్రాక్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇది ఆర్ఆర్బి, ఇక్కడ ఏమేమి చెప్తున్నాను అంటే ఆర్ఆర్బి క్వశ్చన్ చెప్తున్నాను, ఎస్ఎస్సి క్వశ్చన్ చెప్తున్నాను, టెట్ డిఎస్సి లో వచ్చిన క్వశ్చన్స్ కూడా తీసుకొని చెప్తున్నాను. ఇది మాత్రం టెట్ క్వశ్చన్ అండి. ఓకేనా? మీరు ఏం కంగారు పడకండి అండి. ఇక్కడ రూట్స్ వస్తాయని కంగారు పడతారు, అది కూడా అన్ని ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చేద్దాము. ఓకేనా? కాస్ట్ పేషెన్స్ పెట్టి వినండి. ఓకేనా? ఒక్కసారి విన్నారంటే ఇక మీరు ఈ చాప్టర్ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, 1 month దాకా చూడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏమన్నారు, సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 5x + 6 = 0. చిన్నదే కానీ స్కిప్ చేయకండి, కాన్సెప్ట్ అనేది క్లారిటీగా వినండి. నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు అప్డేటెడ్ కంటెంట్ అండి. నేను ఏదో పాత అన్ని బుక్స్, పాత మోడల్స్ అని చెప్పను. క్వశ్చన్స్ పాతగా ఉండవచ్చు కానీ అప్డేటెడ్ మెథడ్ చెప్తాను. ఓకేనా? ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇది ఏమి ఇచ్చినమా, ఈక్వేషన్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, x² - 5x + 6 = 0 ఇచ్చిండు. కానీ ఏం కనుక్కోమన్నాడు వాడు, మూలాల మొత్తం అంటే సమ్ ఆఫ్ రూట్స్ అని కనుక్కోమన్నాడు. మీరు ఏం చేయాలి, ఫస్ట్ కావాల్సింది ఏంటిది, ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, మనకు అయిపోయింది. ఏం కావాలి ఇప్పుడు, మూలాల మొత్తం ఆల్ఫా బీటా. ఇది అవసరం లేదు, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి చెప్తున్నాను. ఆల్ఫా బీటా ఏంటిదమ్మా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +5. ఇక్కడ ఏముంది, ఏం లేదు, 1 ఉంది. 1 అంటే మనం రాసిన ఒకటే రాయకుండా ఒకటి, ఇదే కదనమ్మా ఆన్సర్. ఎక్కడ ఉంది, ఇది ఉంది. ఈ విధంగా చేయాలి. లేదు ఒకవేళ మీకు అదే విధంగా ప్రోడక్ట్ అడిగిండే అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ 6 ఉంది కాబట్టి 6, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాయాల్సిన అవసరం లేదు. ఇది ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుందమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుందమ్మా. ఒకవేళ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, 2 మైనస్లు వచ్చినా అది ప్లస్ గానే మారుతుంది, ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చినా అది మైనస్ గానే మారుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. ఓకేనా? సో ఇది అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టెట్ లో, ఇది టెట్ ప్రీవియస్ క్వశ్చన్, ఏపీ టెట్ లో వచ్చింది. ఏపీ తెలంగాణ ముఖ్యం కాదమ్మా, మన కంటెంట్ అనేది ముఖ్యము. ఈ కంటెంట్ ఇప్పుడు తెలంగాణకైనా అదే కంటెంట్ ఉంటుంది మ్యాథ్స్ పరంగా, అదే విధంగా ఏపీకైనా అదే కంటెంట్ మ్యాథ్స్ పరంగా ఉంటుంది. కాస్తంత ఏపీకి కొంచెం అంతా ఎక్కువగా ఉంటుంది, అది 5 to 10 క్వశ్చన్స్. అదే నేను చెప్తాను చూడండి, మనకు డిఎస్సి ఉంటుంది, వాళ్ళకి డిఎస్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా డిఎస్సిలో మాత్రం ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే ఇంటర్మీడియట్ నుంచి వస్తాయి, 5 క్వశ్చన్స్. అదే విధంగా టీజీటీ వాళ్ళకు ఉంటుంది, టీజీటీ. కానీ మనకి ఇక్కడ వచ్చేసి డిఎస్సిలో దాన్ని చెయ్యరు, మనకు గురుకులలో వేస్తారు. టీజీటీ, పీజీటీ, జేఎల్ అనేది జనరల్ జేఎల్ ఉంటుంది, కానీ టీజీటీ, పీజీటీ అనేది మనకు గురుకులలో చేస్తారు. జనరల్ కూడా ఉంటాయి కానీ గురుకులలో ఎక్కువ చేస్తారు. గురుకులలో ఎలా ఉంటుంది, ఇక్కడ మనకు టీజీటీ అనేది గురుకులలో ఉంటుంది, పీజీటీ అనేది గురుకులలో ఉంటుంది. మోడల్ స్కూల్లో అలా అది వేరే పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రం డిఎస్సి లోనే ఫిల్అప్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి టీజీటీలో వచ్చేసి మినిమం 5 to 10 క్వశ్చన్స్ అనేవి ఇంటర్మీడియట్ నుంచి ఉంటాయి. మిగతా 90% అనేది ఎక్కడి నుంచి ఉంటాయంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచే ఉంటాయి. మా టెక్స్ట్ బుక్ అనేది మొత్తం ఉంటాయా అంటే టెక్స్ట్ బుక్ అనేది ఒక నమూనా మాత్రమేనండి. టెక్స్ట్ బుక్ లో యాజ్ ఇట్ ఈస్ దిగవు, టెక్స్ట్ బుక్ నుంచి ఫార్ములాస్ మాత్రమే వస్తాయి, కొన్ని మాత్రం వస్తాయి, అది ఒక నమూనా మాత్రమే. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి పీజీటీలో చూడండి అమ్మా, పీజీటీలో
పీజీటీలో మీకు ఇక్కడ నుంచి నేను అనేది ఎవరికి అంటే ఏపీ వాళ్ళకి అంటున్నాను. ఇక్కడ 90% కాస్త ఇక్కడ ఏమవుతుందంటే 60% అవుతుందమ్మా. 60% 40% ఏ నుంచి 60% టెక్స్ట్ బుక్ ఉంటుంది, 40% అనేది మనకు ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మాత్రం డిఎస్సికి మాత్రం వాళ్ళకు మాత్రం 5 క్వశ్చన్స్ అనేవి ఎక్కడ నుంచి వస్తాయి? 95% టెక్స్ట్ బుక్ వస్తుంది, 5% మాత్రమే వాళ్ళకు ఇంటర్మీడియట్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అది ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుందంటే యాక్చువల్ అది కూడా ఎందుకంటే వాళ్ళకు మ్యాట్రిక్స్ కానీ ఇంకా కొన్ని ప్రమేయాలు కానీ ఆ విధంగా అది ఇంటర్మీడియట్ లో పెట్టారు కాబట్టి అది ఇంటర్మీడియట్ లోకి జంప్ అయింది. అక్కడ మనకు మాత్రం ఓన్లీ అదే తెలంగాణ వారికైతేనేమో టీజీ వాళ్ళకైతేనేమో మొత్తం టెక్స్ట్ బుక్ ఉంటుంది, కొన్ని రిలేటెడ్ టాపిక్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఇది గమనించాలమ్మా. ఓవర్ 5 into x² minus 18x minus 8 root over 5 is equal 0 ఆర్ సమీకరణం యొక్క మూలాలు కనుక్కోనండి అమ్మా. ఇక్కడ మూలాల మొత్తం కానీ సమ్ ఆఫ్ రూట్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ రూట్ కానీ అడగలేడు. కానీ మనం ఎలా కనుక్కుంటామో ఒకసారి చూడండి. అన్ని రూట్స్లలో ఉన్నాయి. ఏమి కంగారు పడకండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అసలు మ్యాథ్సే రాదనోళ్ళు కూడా చేయొచ్చు ఇది. ఓకేనా? అలా ఉంటుంది. ఒకసారి చూడండి మనం ఏం చేస్తాం అనేది. ఫస్ట్ మనం ఈక్వేషన్ అమ్మా. ఓకే, ఈక్వేషన్ ఏంటిది? 5, ఇది x², ఇది -18x, ఇదేంటిదమ్మా? -8 √5 = 0. ఇది వచ్చింది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాము ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ మైనస్ పెడతాం, ఇక్కడ ప్లస్ పెడతాం. ఎస్ ఆర్ నో? రైట్. ఫస్ట్ మనం ఏమనుకుంటాం? ఆల్ఫా ప్లస్ బీటాగా అనుకుంటాం. ఆల్ఫా ప్లస్ బీటా ఇదేమవుతుందమ్మా? -+, 18 ఇదేమవుతుంది? √5 √5. రైట్. ఆల్ఫా బీటా తర్వాత ఇదేంటిదమ్మా? ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏముంది? 8 ఉంది, √5 ఉంది. అదే విధంగా ఇక్కడ ఏముందమ్మా? √5 ఉంది. అంటే ఏంటిది? -8. ఓకేనా? వచ్చేసింది. మనకి ఇంకేమో ఉందమ్మా ఇక్కడ అంటే మనకు ఆల్ఫా బీటా, ఇది ఆల్ఫా ఇది బీటా అన్నిట్లా ఇదంతా ఆల్ఫా ఇదంతా బీటా. ఓకేనా? మనకు -8 రావాలి. ఇవి ప్రొడక్ట్ ఎత్తే మనకి ఏం రావాలి? -8 రావాలి. వీటిని గుణిస్తే మూలాల లబ్ధం అన్నప్పుడు వీటిని ఇంటూ చేయాలి కదమ్మా. -8 రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 5 క్యాన్సిల్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే √2 √5 ఇంటూ -4 ఇంటూ √5. ఇక్కడ చూడమ్మా √5 క్యాన్సిల్, 4 2 -8. అవునా? సో 4 2 8 -8 వచ్చింది కదా. ఇది మన ఆన్సర్ కావచ్చు. ఇది చూడమ్మా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది ప్లస్ అన్నప్పుడు మనకు -1 వస్తుందా? రాదు. అక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ చేస్తున్నాం అమ్మా. ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది ఇది కాదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కానీ మనకు -1 రావాలి ఇంటూ చేస్తే. ఇది కాదు. రెండు ఎగిరిపోయి ఇలానే చేయాలి. 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. రైట్. దీని పని అయిపోయింది. దీని పని చూద్దామమ్మా. ప్లస్ చేసినప్పుడు ఏమవుతుంది? 18/5 రావాలి. సో మనకు 2 ఆప్షన్స్ మిగిలినాయి కదా. 2 ఆప్షన్స్ మిగిలినప్పుడు ఇక్కడ చూడండి -2 √5. అదే విధంగా +4 ఇంటూ √5. ఇదేంటిదమ్మా? మనము ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుంటున్నాం. కనుక్కున్నప్పుడు మనకి ఎంత రావాలి? 18/5 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ ఏంటిదమ్మా మనకు ఇప్పుడు ఎక్కడ కానీ మీరు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ 2 పోతుంది. అవునా? ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 4 ఇంటూ 5 ఉంది. ఇది ఇక్కడ చూడండి, నేను క్లారిటీగా మీకు చెప్తున్నాను. -2/5 ఉంది. ఓకేనా? ఎల్సిఎం అనేది √5 ఉంది. ఇక్కడ ఏమవుతుంది? 4 ఇంటూ √5 ఇంటూ √5 అవుతుంది. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇది ఏమవుతుంది అప్పుడు? -2 ప్లస్ 4 ఇంటూ √5 ఇంటూ √5 ఏమవుతుందమ్మా? √5². ఈ రూట్ కు ఈ 2 కు క్యాన్సల్ అంటే 5 అవుతుంది. ఇప్పుడు 5 4 20. 20 నుంచి 2 తీసేయండి అమ్మా. 18 అవుతుంది. 18/√5 అవుతుంది. కరెక్ట్ గా మన ఆన్సర్. ఈ విధంగా ఇది మీకు చెప్పడానికి ఇంత టైం టేకింగ్ పడుతుంది కానీ అసలు అవసరమే లేదమ్మా. పెన్ను పేపర్ అవసరం లేదు. ఇక్కడ చూడండి పెద్ద వాల్యూ ఏముంది? ఇది పెద్ద వాల్యూ. అవునా? ఇక్కడ -4 ఉంది. -4 అంటే చూడమ్మా, ఇది ఎస్ఎస్సిలో అడిగారమ్మా, ఇది సిజిఎల్లో అడిగారు. ఓకేనా? ఒకసారి చూడండి ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్ అయినా ఈ టాపిక్ నుంచి వస్తే ఈజీగా ట్యాకిల్ చేయొచ్చమ్మా. ఒకసారి చూడండి. ఫైండ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇక్కడ చూడమ్మా. ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని మైనస్ పెట్టుకోవాలి, దీన్ని ప్లస్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మనకు? ఆల్ఫా ప్లస్ బీటా. ఫస్ట్ మనం క్వశ్చన్ చదవంగానే ఒకసారి చూడాలమ్మా. ఇక్కడ మనకి ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఆల్ఫా ప్లస్ బీటా.
అవునా? ఇక్కడ ఏమవుతుంది మైనస్ మైనస్ ప్లస్ 5/6, ఇక్కడ 5 ఉంది 5, ఇక్కడ 6 ఉంది 6. ఓకేనా? ఆల్ఫా ఇంటూ బీటా, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -6/6 ఎంత అవుతుందమ్మా మనకు -1 అవుతుంది. ఎప్పుడే కానీ మీరు ఇలా చూసినప్పుడు క్వశ్చన్ చదవంగానే ఫస్ట్ ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోండి అమ్మా, ఇది చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ -1 ఉంది, ఇవి రెండింటిని ప్రొడక్ట్ చేయండి, ఏదైతే -1 వస్తుందో అదే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఇంటూ 3 క్యాన్సల్, 2 క్యాన్సల్, ఎంత అయిందమ్మా -1. ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఏ నుంచి వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఏ నుంచి వస్తుంది మైనస్ రాదు, ఇక్కడ మైనస్ ఉంది, కానీ ఇది 9 అవుతుంది, ఇది కాదు. మన ఆన్సర్ ఎంతమ్మా, చిటికెలో 5 సెకండ్స్ పట్టింది, ఇక్కడ 5 కూడా పట్టదు, చూస్తేనే పెట్టేయచ్చు. అర్థమైందా? అదే విధంగా ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా? ఫస్ట్ నేను మనం ఆల్ఫా ఇంటూ బీటా అనుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇది మైనస్, ఇది ప్లస్. ఓకేనమ్మా, ఏంటిది ఆల్ఫా ఇంటూ బీటా, ఇది 6 కు 6, ఇక్కడ 1 ఉంది కాబట్టి అవసరం లేదు, రెండు కలిపితే 6 రావాలి. ఏది ఇక్కడ మైనస్ ఉంది, ప్రోడక్ట్ ఏంటి -6 అవుతుంది, కాదు ఆన్సర్. ఇది 6 అవుతుంది, ఉందా లేదా 6? ఎస్ అవుతుంది. ఇది మైనస్, ఇది 6 అవుతుంది, అంటే ఇది కూడా కావచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5, అంటే 5 -3 ఏమవుతుందమ్మా, -5 అవుతుంది. సో మన ఆన్సర్ కాదు, ఏది మిగిలింది అది ఆన్సర్. ఈ విధంగానే ఎగ్జామ్ హాల్లో చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలి, ఆ తర్వాతనే ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. ఫస్ట్ ఇది కనుక్కొని వెంటనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓకేనా? కొన్ని చేసిన తర్వాత ఒక 5-6 ప్రాబ్లం చేసిన తర్వాత ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి మన తెలంగాణ టెట్ లో కొంచెమైనా చూద్దాం. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇది చూడండమ్మా, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇవన్నీ కూడా రూట్స్ కనుక్కోవాలమ్మా. ఓకే, ఆల్ఫా బీటాలు అనేవి కనుక్కోవాలి, మూలాలు అనేవి కనుక్కోవాలమ్మా. చాలా మంది దీన్ని మనం ఏ విధంగా చేస్తారంటే దీన్ని రెండు విధాలు, నేను చెప్పిన అన్ని కూడా 2 విధాలుగా చెప్తారు, కానీ ఒక విధం మాత్రం కొన్నిట్లల్లా అది కాంప్లికేట్ గా మారిపోతుందమ్మా. అది ఏ విధంగా మారిపోతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటిదమ్మా, x² + 10x + 21 అనేది ఉంది మనకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలమ్మా, అప్పుడు ఏమవుతుంది 21 అవుతుంది. ఎప్పుడే కానీ దీన్ని మల్టిప్లై చేస్తున్నాం అనుకో, 7 × 3, దీన్ని మల్టిప్లై చేస్తేనేమో ఇది రావాలి. అదేవిధంగా ఇక్కడ 10 ఉంది కదమ్మా, దీన్ని ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా చేసినా కానీ మొత్తానికి 10 రావాలి. అర్థమవుతుందా? ఇక్కడ 10 ఉంది కాబట్టి 2 ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని సమ్ చేస్తే 10 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తేనేమో 21 వస్తుంది. ఈ విధంగానే రావాలి. ఒకవేళ మనకి ఇక్కడ 4 ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్ గా ఇక్కడ 4 అని -4 అని ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ 7 3 ఉంది, దేనికి మైనస్ పెట్టాలి, దీనికి మైనస్ పెట్టాలి, అప్పుడు ఇక్కడ -21 ఉంటుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మనము దీన్ని సెటిల్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇక్కడ మనకు 7 3 అనేది రూల్స్ అనేవి మనకు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఈ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ వాల్యూస్ అనేవి ఏ విధంగా వస్తాయి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది మైనస్ అవుతుంది. ఎప్పుడే కానీ ఇక్కడ ప్లస్లు ఉన్నాయి మైనస్లు అయితే, ఇక్కడ మైనస్లు ఉన్నాయి ప్లస్లు అవుతాయమ్మా. ఓకేనా? ఇక్కడ -3 ఉంటే అంటే ఇది ఏ రూపంలో అవుతుంది అంటే x - 3 అవుతుంది, ఇది x - 7 అవుతుందమ్మా. ఈ ఫామ్ లో అవుతుంది. దీన్ని మనం ఈక్వల్ 0 చేస్తాం అనుకోండి, అప్పుడు 3 అవుతుంది, ఇది = 7 అవుతుంది. అర్థమవుతుందా? కదా? ఈ విధంగా అంటే ఇది మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఫామ్ లో ఉంది మనకి ఎట్లుంది, x + 3 ఉంది, x + 7 ఉంది. బయటికి వస్తే ఏమైందమ్మా, ఈక్వల్ చేస్తే x -3 అయింది, x -7 అయింది. అర్థమవుతుందా? ఆ విధంగా అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ మూలాలు ఏంటి, ఇక్కడ -3 అండ్ -7, ఇక్కడ ఉందమ్మా -3 -7. ఓకే, ఇది సింపుల్ గా ఉంది కాబట్టి కనుక్కున్నాం. సో దీనికి కనుక్కోవాలంటే అదే మెథడ్ ఇక్కడ ఇంపాసిబుల్ అమ్మా. దీనికి మళ్ళీ వేరే మెథడ్ ఉంటుంది. ఇలా మెథడ్ పెంచుకుంటూ పోతే మనకు టైం అనేది అక్కడ ఎగ్జామ్ లో గుర్తుకొస్తుంది, రాదు. ఒకే మెథడ్ ఒకే చాప్టర్ కు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. అదే మెథడ్ మళ్ళీ వేరే చాప్టర్లలో కూడా యూజ్ అయ్యే విధంగా నేర్చుకోవాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం, మన మెథడ్ ప్రకారం చూద్దాం అది ఎలా చేద్దాం అనేది. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏంటిదమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏంటిది, మనం పెట్టమన్నాము మైనస్ పెట్టమన్నాం, ఇక్కడ ఏం పెట్టమన్నాం ప్లస్ పెట్టమన్నాం. ఇక్కడ ఏంటిది ఆల్ఫా ఇంటూ బీటా, ఏమవుతుందమ్మా +× ++, 21. ఇక్కడ 21, ఇక్కడ 21, ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ లేదు, కాదు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది కావచ్చు. ఇక్కడ మైనస్ అవుతుంది, కాదు. అంటే మన ఆప్షన్లలో 2 మిగిలినాయి, ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, 2 మిగిలినాయి కాబట్టి మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా వేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా వేసినప్పుడు +× మైనస్,
10. ఇక్కడ ఏముందమ్మా 1 ఉంది, 1 కు రాయాల్సిన అవసరమా లేదు, ఇక్కడ ప్లస్ 10 రావాలి. ఇవి రెండింటిని కూడితే ప్లస్ 10 అవుతుంది. ఇది ఆన్సర్, ఇది మనది కాదు. ఇంతేనమ్మా, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలమ్మా, ఆల్ఫా ఇంటూ బీటా వేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇదే కదమ్మా, ఇది బై ఇది. సో ఏమవుతుందమ్మా మనకు 5 ఇంటూ 3 బై ఏమవుతుందమ్మా బై √3 అవుతుంది. ఇక్కడ చూడండి √3 క్యాన్సల్, మిగిలింది ఎంతమ్మా 5. ఎక్కడ 5 ఉందో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఈ 3 మైనస్ 5 అవుతుంది. మన ఆన్సరే కాదు. మైనస్ లో ఎందుకు వస్తుందమ్మా, మన ప్లస్ లో వస్తాయి. ఇక్కడ చూడండి ఇది మైనస్ ఉంది, ఇది మైనస్, ఇది √3, ఇది √3 క్యాన్సల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది మన ఆన్సర్ కావచ్చు. ఇక్కడ మైనస్ లో ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మన ప్లస్ ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఏమేమి వెళ్ళిపోయినాయమ్మా, మనకి ఇది వెళ్ళిపోయింది, ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇది వెళ్ళిపోయింది, ఇది చూడండి మన ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. రైట్, అంటే మన ఆన్సర్ ఇది కావచ్చు, ఇది కావచ్చు. నెక్స్ట్ ఏముందమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఆల్ఫా అన్నప్పుడు ఏంటి అమ్మా, ఇక్కడ మైనస్ టు మైనస్ ప్లస్, అంటే 8/√3 8/√3 అని రావాలి మనకు. ఇక్కడ కదమ్మా 8 మైనస్ మైనస్ ప్లస్ 8/√3 అనేది రావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 8/√3. ఇక్కడ చూడండి ఇవి రెండు ఆప్షన్స్ మిగిలినాయి కదమ్మా. ఇక్కడ ఏమవుతుంది మనకు -√3, ఇక్కడ ఏమవుతుంది -5/√3. ఇక్కడ ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, రెండు మైనస్ కలిపినప్పుడు ఇంకొక మైనస్ వస్తుంది, ఎందుకంటే అడిషన్ చేస్తాం కాబట్టి. మన ఆన్సర్ ఇది కాదు, ఇది ఆన్సర్. ఓకేనా, ఈ విధంగానే పెట్టాలమ్మా. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, మైనస్ పెడతాం, ఇక్కడ ఏం చేస్తాం, ప్లస్ పెడతాం. సో మనకి ఏంటిది, ఆల్ఫా ఇంటూ బీటా అనేది మనకు 2/3 అవుతుందమ్మా ఇది. ఓకేనా, 2/3. రైట్, 2/3 ఏడుందమ్మా, ఇక్కడ మనకి క్యాన్సల్ అవుతున్నాయా, ఎస్, ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. మనకు 2/3 కావాలి, ఎట్లా, ఇది ఇంటూ ఎత్తున్నాం కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండమ్మా, ఇది 5/3 ఏమవుతున్నాయి మనకు 25/9 అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ కాదు, 2/3 రావాలి మనకి. ఇక్కడ 2/3 అవుతుంది. అర్థమవుతుందా? సో 2/3 ఇక్కడ చూడండి అమ్మా, మనకు 2/3 ఇంటూ వేసినాం అనుకోండి, ఇది 4 అవుతుంది. ఇదేమవుతుంది మనకు 9, ఇదేమవుతుంది మనకు 3 + 3 6 అవుతుంది. అర్థమవుతుందా? సారీ, ఇది మనకి ఏమవుతుందమ్మా, మనకు 2/3 అవుతుంది. ఎలా అవుతుందో ఒకసారి చూడండి అమ్మా. దీన్ని ఏం రాయొచ్చు మనం, √2/√3ని ఇంటూ √2/√3ని ఏ విధంగా రాయొచ్చు అంటే, ఒకసారి వినండి. ఇక్కడ మనము హోల్ 2/3 రాయొచ్చు, అదే విధంగా దీన్ని కూడా మనం 2/3 రాయొచ్చు. ఇది మొత్తాన్ని మనం మళ్ళీ ఏం రాయొచ్చు, మనకు ఇది 2/3 రాయొచ్చు ఇంటూ 2/3 రాయొచ్చు. దీన్ని మొత్తం ఏం రాయొచ్చు, 4/9 రాయొచ్చు. ఈ రూట్ పోవాలంటే ఏమవుతుందమ్మా, 2/3 అవుతుంది. ఈ విధంగా వస్తుందమ్మా బయటికి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం రాయొచ్చమ్మా, ఇది √10 మనకు ఏం రాయొచ్చు, 3గా రాయొచ్చు. అర్థమవుతుందా? సో మనకి ఇది కాదు, మనకు ఆన్సర్ అనేది 2/3 అనేది ఒకటే దాంట్లో అయిపోయింది, మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇక ఇది చూడండి అమ్మా, మనకి ఈ ఆన్సర్ చూడండి, ఇది టెట్లో వచ్చిన క్వశ్చన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఒకసారి చూడండి. ఏం లేదమ్మా దాంట్లో, ఏం అవసరం కూడా లేదు, మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. ఏముంది, √5x² - 8x - 8√5 = 0. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ పెడతాం, ఇక్కడ ప్లస్ పెడతాం. సో మనకు ఆల్ఫా ఇంటూ బీటా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్లస్ ఇంటూ మైనస్ -8√5. అదే విధంగా ఇది √5 అంటే ఏమైందమ్మా, ఇది క్యాన్సల్, అంటే మిగిలిందంటే -8. ఇక్కడ -8 కావాలి. ఇక్కడ చూడండి, ఈ రూట్ క్యాన్సల్ అయితే -8 అవుతుంది. ఇది మన ఆన్సర్ కావచ్చు. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లో మనకు ఉంటుంది ఆన్సర్, -1లో ఉంటుంది, ఇది కాదు. అదే విధంగా ఇది ప్లస్ ఉంది, సో 2 × 4 ఇది కావచ్చు. ఇక్కడ మైనస్ ఉంది, మన ఆన్సర్ అవుతుందా, అవ్వట్లేదు. సో మళ్ళీ ఇంకేంటిదమ్మా మనకు కావాల్సింది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే 18/√5 ఉంది. అంటే మనకు 18/√5 ఉంది. ఇక్కడ చూడండి మైనస్ ఉన్న మనకు ఆన్సర్ అవుతుందమ్మా, ఎప్పటికీ కాదు. ఎందుకు, ఇది ప్లస్ ఛార్జ్ లో ఉంది, మైనస్ అయితే కథం, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎంత సింపుల్ గా ఉందమ్మా, ఈ విధంగానే చేయాలి. ఓకేనా, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఓకేనా, ఇక్కడ చూడండమ్మా, ఇది ఈక్వేషన్ ఉంది, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి దీన్ని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇటు వెళ్తుంది, అదే విధంగా ఇటు గుణిస్తుంది. అప్పుడేమవుతుంది, 2x² - 11x + 12 అవుతుంది, = 0 అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ ప్లస్ పెట్టుకుంటే రావాలి. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. రైట్, మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలి. ఇదేమవుతుందమ్మా మనకు 12 ఇది అవుతుంది 2. ఓకే, 2 1 2 6 అంటే మనకు 6 అవుతుంది మల్టిప్లై చేస్తే. ఇక్కడ మల్టిప్లై చేయండి, ఇది 3 అవుతుంది. ఇది మన ఆన్సర్ కాదు. ఓకే,
అదే విధంగా ఇక్కడ 2 2 చేసినాం అనుకోండి, 2 3 6 కింద మళ్ళీ 3 ఉంటుంది, ఉంటుందా లేదా? ఇక్కడ చూడండి 4 × 3 × 3/2 ఈ 2 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, ఎంత మిగిలింది 2. మన ఆన్సర్ కాదు, రైట్. ఇది చూడండి మనకు 2 × 4/3 ఇక్కడ 2 4 8/3 అవుతుంది, ఇది కాదు. మిగిలింది ఏంటమ్మా? ఇదే కదా మన ఆన్సర్, అవునా? ఒకసారి చూద్దాం మీకోసం. 3/2 2 2 2 3 6 వచ్చిందా? ఇది మన ఆన్సర్. ఈ విధంగానే ఎగ్జామ్ హాల్లో చేయాలమ్మా, ఓకేనా? ఇది చూడండి, ఈ ఈక్వేషన్ ఈ విధంగా ఉంది, ఇలా ఉంది. భయపడకండి, భయపడితే ఏమీ లేదు, చాలా సింపుల్, డెడ్ ఈజీ ఇది, ఓకేనా? ఒకసారి చూడండమ్మా. దీనికి ఫస్ట్ మనం ఆల్ఫా ఇంటూ బీటా అనుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందమ్మా? ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏంటిది +1, ఇక్కడ ఏముందమ్మా 9/9, ఇది కదా మన ఆన్సర్, ఓకేనా? 1/9 కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంది? ఇది యాండ్ ఉంది కదా, దీనికి ఇంటూ పెట్టండి, ఓకేనా? ఇంటూ పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా? ఇది a + b అవుతుంది, a - b అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు a + b, అదేవిధంగా a - b హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? మనకు a² - b² అవుతుంది, రైట్? అవుతుందా? అవుతుంది, రైట్. ఇక్కడ చూడండి, ఈ 18 అనేది కామన్ తీయండి, అవునా? లేకపోతే అలాగే ఉంచండి. ఇది a², ఇది a + b, ఇది a - b ఏమవుతుంది? ఇది 81 అవుతుంది, అవునా? ఒక్కసారి వినండి. ఇది మనకి ఏమవుతుంది? ఇంటూ వేసినప్పుడు a + b a - b అవుతుంది, అంటే a² - b² అవుతుంది. సో a² అంటే ఎంతనమ్మా? 18, అవునా? ఇక్కడ b 45 అవుతుంది. 18 ఇక్కడ 81 నుంచి 45 తీసేస్తే ఎంత మనకు? ఇక్కడ చూడండి, 81 నుంచి 45 తీసేయండి. 11 నుంచి 5 పోతే ఎంత? 6. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? మనకు 7 నుంచి 4 పోతే ఎంత? 3. ఇక్కడ 36 ఉంటుంది. అదేవిధంగా ఇది ఇంటూ ఇది చేస్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది మనకు? 18 ఇంటూ 18 అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా మనకు. ఇక చూడండి 9, ఇక్కడ చూడండి అమ్మా 9 4 జా, రైట్? 9 2 జా, 2 2 జా, 2 2 జా, 2 1 జా, 2 9 జా, అంటే 9 వచ్చింది, 1/9 వచ్చింది. 1/9 వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇది చూడండి, ఇది 9 ఉంది, ఇది 4.5 ఉంది, అవకాశం ఉందా? అస్సలు లేదు, ఓకేనా? ఇది చూడండి అమ్మా, 9 + 4/5 ఇక్కడ 4.5 ఉంది, ఇక్కడ 4.5 ఉంది, మనకు అవకాశం ఉందా? ఇక్కడ మనకు 9 రావాలి, 9. సో కాబట్టి ఇది అవకాశం లేదు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ చూడండి అమ్మా, ఇది -a, ఇక్కడ చూడండి అమ్మా, ఇది మైనస్ ఉంది, a + b a - b ఏ ఫామ్ లో ఉందా? లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ ఇదే. అంటే ఇంత పెద్ద క్వశ్చన్ కూడా సింపుల్ గా చేయగలిగాము. ఇది చూడండి అమ్మా, మనం ఇది ఒక్కసారి చూడండి, ఇది ఓకే, ఇది ఒక్కసారి చూడండి. దీన్ని ఏమంటున్నారు? సో మనకు ఏంటిది కావాల్సింది? ఇది మైనస్, ఇది ప్లస్, ఓకేనా? సో మనకు ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ రాస్తున్నాను, ఆల్ఫా ఇంటూ బీటాగా అనుకుందాం. బీటాగా అనుకున్నప్పుడు ఏమవుతుందమ్మా? ఇదే కదా మనకు 4b². ఇక్కడ ఏంటిది? ఇది కదా మనకు /3a² అవుతుంది. ఇలా మన కామన్ తీయచ్చా? ఏమీ తీయరాదు కాబట్టి ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్? ఇది మన ఆన్సర్. ఇక్కడ a² ఉంది, రైట్ ఉంది. ఇక్కడ 3 ఎక్కడన్నా ఉందమ్మా కింద? ఇక్కడ ఏంటిది? డినామినేటర్లో 3 ఉంది, హారంలో 3 ఉంది, ఇక్కడ 3 ఉన్నదా? లేదు కాబట్టి కొట్టేయండి. ఇంకేం చేస్తారు? ఇక్కడ క్యాన్సల్ కావు కదా, కొట్టేయండి, అయిపోతుంది ఆన్సర్. అది క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ 3 ఉందమ్మా, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 × 2 4, ఇక్కడ b ఇంటూ b b², ఇక్కడ a² ఉంది కానీ ఇక్కడ a ఉంది, ఇది కూడా ఆన్సర్ పోయింది, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంటూ వేస్తున్నాము, ప్రోడక్ట్ అంటే ఇంటూ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 × 2 4, b ఇంటూ b b² ఉందా? రైట్ ఉంది. ఇక్కడ a ఇంటూ 3a ఏముందమ్మా? a ఇంటూ 3a 3a² కాబట్టి మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నుండి a ఇంటూ a, మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2a ఉంది, సో మన ఆన్సర్ కాదు. అయిపోయిందా? ఈ విధంగానే చేయాలి. ఇక లేదా మీరు ఫార్ములా యూజ్ చేస్తారంటే, ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ఫార్ములా యూజ్ చేస్తామంటే ఇక మిమ్మల్ని ఎవరు మార్చలేరు, ఓకే? రైట్. నెక్స్ట్ చూద్దామమ్మా, ఇది ఈక్వేషన్ చూడండి. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు మల్టిప్లై అవుతుంది, అర్థమవుతుందా? సో మనం ఫస్ట్ చూద్దాం. ఇదేమవుతుందమ్మా? x² + 20, అదేవిధంగా 9x. సో మనకు 9x కాబట్టి ఈక్వల్ తర్వాత ఇది తీసుకురండి, ఇది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో x², ఇది -9x + 20 = 0. సో మనకు ఏం చేయాలి? ఫస్ట్ ఇది మైనస్, ఇది ప్లస్, మనకు ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందమ్మా? మనకు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 20/1 అంటే 1. సో 20 ఎక్కడ వస్తుందమ్మా? మనకు 20 ఇది వస్తుందా? ఇది రావట్లేదు, ఇది రావట్లేదు, ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్? ఇక్కడ 4 × 5 20, 4 × 5 20, రైట్? ఈ రెండింటిలో ఆన్సర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందమ్మా? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 9, ఇక్కడ 1 ఉంది కాబట్టి /1. సో మనకు 9, ఓవరాల్ గా 9 ఎక్కడ ఉందమ్మా? ప్లస్ 1 రావాలి,
ఇది మైనస్లోనే వస్తుంది కాదు, మన ఆన్సర్ ఇది. ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే వాడే రూట్స్ ఇస్తాడు, ఈ ఈక్వేషన్ చెప్పమంటాడు. ఓకేనా? అలాంటి ప్రాబ్లమ్స్ ఒక 2-3 చేద్దాం. ఓకే, వాడు రూట్స్ ఇస్తాడు, మనము ఈక్వేషన్ అడుగుతాడు, రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఇక్కడ ఆల్ఫా కామా బీటా గల మూలాలు, ఆల్ఫా బీటాలు గల మూలాలు, ఆల్ఫా బీటాలు మూలాలు గల వర్గ సమీకరణం. ఏంటిదమ్మా? వర్గ సమీకరణం. ఎలా ఉంటుంది అది అంటే మనము చూడండమ్మా, x² మైనస్ మూలాల మొత్తము x ప్లస్ అదేవిధంగా మూలాల లబ్ధము ఈజ్ ఈక్వల్ 0. అది ఏ విధంగా ఉంటుందంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఓకే, x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఈ విధంగా ఈక్వేషన్ ఉంటుందమ్మా. ఓకే ఓకే, ఈ విధంగా ఆల్ఫా బీటా ఆ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఉంటుందమ్మా. ఇదేంటిది? ఫస్ట్ మనకు సమ్ ఆఫ్ రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఓకేనమ్మా, ఇది ఈక్వేషన్. దీన్ని బట్టి మనం ఇలా చేయాలి, వీటిని రెండు తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపించాలి, కానీ మనం ప్రతిక్షేపించాము. ఓకే, ప్రతిక్షేపించాము. ఒకసారి మనం ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి, మీకు ఎలాంటివి కూడా ఎగ్జామ్లో ఎస్ ఆర్ నో అని పెట్టడమే. ఓకేనా? ఒకసారి చూడండమ్మా, ఒకసారి చూడండి. ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -2 and 3 is -2, 3 మూలాలు గల వర్గ సమీకరణం అనుకోమంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అదే విధంగా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అనే సమీకరణంలో మనం ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇలా అవసరం లేదమ్మా. ఇక్కడ ఏంటిది? ఇవి కావాలి మనకు. దీన్ని ప్రోడక్ట్ కనుకోండి, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం కనుక్కుంటారు కనుకోండి. ఏమవుతుంది? దీన్ని ప్రోడక్ట్ వేసినప్పుడు ఏమవుతుందమ్మా? మనకు -6 అవుతుంది. ఇక్కడ -6 ఎక్కడ ఉందమ్మా? మనకు ఇవి రెండిట్లలో ఉంది. మన ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు. అయిపోయిందా? సో మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని సమ్ చేయండి. సమ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా? -2 + 3 ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. ఇక్కడ 1 ఉందా? ఇక్కడ మనకు 1 ఉంది. మరి ఇక్కడ కూడా -1 ఉంది కదా అంటే మనం ఒకటి చేస్తాం, ఇది మైనస్ ఇది ప్లస్ చేస్తామా లేదా? చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ప్లస్ అయిందా? ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్. ఇక్కడ 3 ఉంది, కానీ మనకి ఏం కావాలి? 1 రావాలి. ఇక్కడ 1 ఉంది కదా, సో ఇది ఆన్సర్, ఇది కాదు. ఈ విధంగా సింపుల్గా చేయాలి. ఓకేనా? మీరు ఇది తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి. ఇట్లా ఉన్నప్పుడు x² మైనస్ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. మీరు ఆల్ఫా ప్లస్ బీటా ఇలా ప్రతిక్షేపించినా వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్ఫా స్క్వేర్, సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందమ్మా? 1. సో ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 1 దగ్గర ఏం పెడుతున్నాం? 1 పెట్టినా అంతా ఒకటే కదా, x. అదే విధంగా ప్లస్ కు ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆల్ఫా బీటా ఏమవుతుంది? -6. ఇక్కడ ప్లస్ ఇంటూ -6 ఈజ్ ఈక్వల్ 0. సో మీరు వచ్చిందా? ఈ విధంగా ఇలా చేయడం వల్ల టైం కిల్లింగే కానీ ఏమీ ఉండదు ఈ విధంగా. ఓకేనా? సో ఇంకొక 2 ప్రాబ్లం చూద్దాం దీనిపైన. ఇది చూడండమ్మా, సేమ్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్. ఒకసారి చూడండి. ఇది 7/3 ఇచ్చింది, 12/5 ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ప్రోడక్ట్ కనుక్కోవాలి, ఆ తర్వాత సమ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రోడక్ట్ అనేది సేమ్ ఉంది. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ అనుకోని లాభం ప్రాఫిట్ ఏం లేదు. సో ఇక్కడ చూడండమ్మా, మనం ఒకవేళ మనకు సమ్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 ఇంటూ ఇక్కడ చూడండి 7/3 ప్లస్ 12/5. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఇక్కడ ప్రాబ్లము, ఇవి రెండు కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఓకే, సహా ప్రధాన సంఖ్యలు నేను ఆల్రెడీ చెప్పాను, ఇది చాలా సార్లు చెప్పాను. అసలు సంఖ్యలు ఏంటి, సంఖ్యలు ఏ విధంగా ఏర్పడతాయి అన్నీ చెప్పాను. ఒకసారి అవసరమైతే వీడియో చూడండి. ఇక్కడ ఇవేంటి అమ్మా? సహా ప్రధాన సంఖ్యలు కో ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం అనేది ఏమవుతుంది? వాటి రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం గా అవుతుందని నేను చెప్పాను. అది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ 5 ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఈ 15 అనేది ఎక్కడ ఉందమ్మా? మనకు డినామినేటర్ లో ఉంది. సో ఇది డైరెక్ట్ మనము ఎక్కడికి వస్తుంది? అప్పుడు ఈక్వేషన్ గా ఫామ్ అయినప్పుడు అది ఖచ్చితంగా మనకు ముందు వస్తుంది. x² కంటే ముందు వస్తుంది. సో మనకి x² ఇక్కడ x² ఉంది. సో మనకి ఇది కాదు, ఇది -15, ఇది 15. సో ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాం? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామమ్మా. ఇలా చేస్తాం. ఇదేంటే 5 × 7 35, 3 × 12
36 ఏమవుతుందమ్మా 35 36 71 అవుతుంది. ఏం 71 అవుతుంది, ప్లస్సా మైనసా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ 71 ఎక్కడ ఉంది, 70 72 71 ఇక్కడ ఉంది కదమ్మా, ఇదే మన ఆన్సర్. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఎస్ మీకు ఆ డౌట్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, మైనస్ పెడతాం, ఇక్కడ ప్లస్ పెడతాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అక్కడ ప్లస్ వచ్చిందా, ఆ విధంగా 71/15 రావాలి. ఈ 15 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా, ఈ విధంగా మనం చేయాలమ్మా. ఇది ఈక్వేషన్ ప్రాబ్లమ్. సో ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా ఈ విధంగా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఓకే, తెలంగాణ టెట్లో ఎత్తే ఈ బహుపదులు మరియు వర్గ సమీకరణాల గురించి, ఓకే, పాలినోమియల్ మరియు అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో నుంచే, ఈ కాన్సెప్ట్ నుంచే మీకు ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి అన్నా ఉంటుంది, అయితే పాలినోమియల్ నుంచి అన్నా ఉంటుంది. అవసరం వస్తే మీ అదృష్టం బాగుంటే 2 క్వశ్చన్స్ ఒకటే షిఫ్ట్లో కూడా వచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి అమ్మా. అసలు ఫస్ట్ బహుపదులు అంటే ఏంటిది, బహుపదులు పాలినోమియల్ అంటే ఏంటిది, ఇక్కడ అమ్మా ఫస్ట్ మనం ఇది నేర్చుకోవాలి. అసలు పదం అంటే ఏంటిది, స్థిర పదాలు ఏంటి, చరరాశులు అంటే ఏంటివి, నేను మొత్తం క్లారిటీగా వివరించాను. బట్ ఇక్కడ నేను చిన్న ఒక ఫాస్ట్గా చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ ఓకేనా, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ ABXYలు ఉన్నాయి. ఓకేనమ్మా, రైట్. వీటిని స్థిర రాశులు, వీటిని చూడండి అమ్మా, వీటిని ఎప్పుడే కానీ వీటిని చలరాశులు అంటారు, వీటిని స్థిర రాశులు అంటారమ్మా. ఓకే.